డీటెయిల్ చూస్తే భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగరవేసి మన ముద్దు బిడ్డ శుభాం శుక్లా నింగి నుంచి తిరిగి భూమికి తిరిగొచ్చాడు. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి శుభాం శుక్లా చెరిగిపోని రికార్డును లిఖించుకున్నాడు. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాం శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపై చేరుకున్నారు. ఇండియా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:01 కార్నిపోయా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్ లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించారు. వ్యోమగాముల బృందానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతకుముందు ఐఎస్ఎస్లోని 7 సహచర వ్యోమగాములు శుభాం శుక్లా బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పరస్పర కౌగిలింతలు కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరవేసుకున్నారు. ఈ 18 రోజుల్లో వీరు దాదాపు 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో ఈ బృందం 230 సూర్యోదయాలను చూసింది. ముఖ్యంగా శుభాం శుక్లా రుచి చూపిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఇక శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర గత నెలలో 25 ప్రారంభమైంది. అమెరికాలో నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్ళింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలో గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. శుభాంశు శుక్లా మిషన్ లో భాగంగా చేపట్టిన ప్రయోగాలు ఇతర డేటా నాసాకు కీలకంగా ఉపయోగపడనున్నాయి. అంతరిక్షంలో జీవన విధానం, శరీరంపై దాని ప్రభావం వంటి అంశాలపై ఆయన విశేష పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇక అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేస్తారు. మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియో ఆయన రూపొందించారు. దీంతో పాటు 4 వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపై ప్రయోగాలు చేసి చూసింది. ఈ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుత అనుభవంగా శుభాంశు గుర్తు చేసుకున్నారు. ఐఎస్ఎస్ లో ప్రతి క్షణం పూర్తిగా ఆస్వాదించారని, కిటికీ పక్కన కూర్చుని కిందకు చూడ్డాన్ని జీవితంలోకెల్లా అత్యంత అద్భుత అనుభూతి అదని చెప్పుకొచ్చారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.
భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాం శుక్లా ఐఎస్ఎస్లో వీడ్కోల ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలుపెట్టిన క్షణాలను, అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తిరుగు ప్రయాణం సందర్భంగా ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని తమ బృందం అంతా ఉత్సాహపడుతోందన్నాడు. నేడు భారత్ ఘనమైన ఆంక్షల భారత్, నిర్భయ భారత్ అన్నారు. సర్వాంగంగా తలగెత్తుకొని తిరిగే విధంగా మేము నాడు రాకేష్ శర్మ చేసిన ప్రయోగాలను మేము ఒకసారి చేశామని చెప్పేసి పునరుద్ఘాటించారు. ఇక